హలో అండి, నేను చేతికి గోరింటాకు పెట్టుకోవడానికి ఇన్స్టెంట్గా చేస్తున్నాను. ఏదైనా పూజలకు కానీ పారాణి లేనప్పుడు ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఓన్లీ గోపురం కుంకుమతోనే చేయండి, మెరూన్ కలర్ కుంకుమతోటి చేయకండి. ఎందుకంటే మెరూన్ కలర్ది పెట్టుకుంటే నేను టెస్ట్ చేస్తే నాకు అంత కలర్ రాలేదు. గోపురం కుంకుమ తీసుకొని దాంట్లో నిమ్మకాయ పిండి అప్లై చేసుకున్నాము. ఇది మంచిగా కలర్ వచ్చింది. జస్ట్ ఏంటంటే ఇది ఒక 1 డేనే ఉంటుంది. ఆ 1 డేనే ఇది పెట్టుకోవడానికి మీరు తయారు చేసుకోండి. మీరు కూడా ఇది పెట్టే ముందు టెస్ట్ చేసుకోండి, స్కిన్కు వర్క్ అవుద్దా లేదా అనేసి. ఎందుకంటే కొంతమందికి ర్యాషెస్ వస్తాయి కాబట్టి జస్ట్ అలా ఒకటి చుక్క అలా పెట్టుకొని చూడండి. అది ఓకే అయితేనే మీరు అప్లై చేసుకోండి. ఎవ్రీ ఆషాఢ మాసంలో కంపల్సరీ మేము గోరింటాకు పెట్టుకునే వాళ్ళము ఇండియాలో ఉన్నప్పుడు. బట్ ఇక్కడ ఉన్నప్పుడు ఆకు దొరకదు కాబట్టి జస్ట్ ఏదో సాటిస్ఫై అవ్వడానికి ఇది పెట్టుకున్నాము. ఇది ఓన్లీ నార్మల్ డేసే కాకుండా కూచిపూడి భరతనాట్యం వేసే పిల్లలకైతే కంపల్సరీ ఇది మంచిగా వర్క్ అవుతుంది. అప్పటికప్పుడు మనం చేసేసుకొని ఇంట్లోనే పెట్టుకుంటే ఆ డ్యాన్స్ వేసే వరకు ఉంటుంది. మీకు కలర్ కూడా మంచిగా వస్తుంది. ఈ గోరింటాకు అనగానే నాకు గోరింటాకు మీద ఒక స్టోరీ గుర్తొచ్చిందండి. గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు పెడతారో తెలుసా మీకు? గోరింటాకు గౌరీదేవి అని అంటారు, అంటే గౌరీ ఇంటి ఆకు అని దాని పేరంట. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మహిళలు గోరింటాకు పెట్టుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఆషాఢం నెల గడిచేలోగా ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకొని తీరాలని పెద్దలు చెప్తున్నారు. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ రోజులలో సూక్ష్మజీవులు పెరిగి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. వర్షాలు కురవడం వల్ల వాతావరణం చల్లబడుతుంది, కానీ శరీరంలో వేడి అలాగే ఉంటుంది. దీంతో బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో శరీరం వేడి తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా గోరింటాకు పనిచేస్తుందంట. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మాసంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.